కార్తీక మాసంలో 365 దీపాలు ఎలా వెలిగించాలి? ఏమి ఫలితం వస్తుంది? నమస్కారం. మన హిందూ సనాతన ధర్మంలో దీపం వెలిగించడం అంటే కేవలం కాంతి కాదు. అది భక్తి, జ్ఞానం. ప్రత్యేకంగా కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ఒక ప్రత్యేక దీపారాధన ఉంది. అదే 365 ఒత్తులు లేదా దీపాలు వెలిగించడం. ఈరోజు మనం దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం, విధానం, సమయాన్ని తెలుసుకుందాం. 325 ఒత్తుల అర్థం. ఈ 365 దీపాలు అంటే సంవత్సరంలో ప్రతి రోజుకు ఒక దీపం అని అర్థం. దీపాలు వెలిగించడం ద్వారా మన మనస్సును శాంతిస్తుంది. మన కర్మలు శుభమవుతాయి. విష్ణుమూర్తి కృప లభిస్తుంది. దీపాలు ఎప్పుడు వెలిగించాలి? కార్తీక మాసంలో ఏ సాయంత్రం అయినా సాధారణంగా సూర్యాస్తమం తర్వాత తులసి చెట్టు ముందు లేదా దేవాలయం వద్ద 365 దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, శనివారాలు, సోమవారాలు, త్రయోదశి రోజుల్లో దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదం. ఎక్కడ వెలిగించాలి? ఇంటి ముందు లేదా తులసి చెట్టు దీపాలు పెట్టండి, లేదా దేవాలయ ప్రాంగణంలో వెలిగించవచ్చు. ఉసిరి చెట్టు కింద కూడా వెలిగిస్తే మరింత పుణ్యఫలం లభిస్తుంది. దీపాలు ఎలా వెలిగించాలి? మొదట గంగాజలం లేదా పాలు కలిపిన నీటితో ప్రదేశం శుభ్రం చేసుకోవాలి. తర్వాత కప్పులలో లేదా మట్టి దీపాలలో నువ్వుల నూనె పోసి ఒత్తులు ఉంచాలి. 365 దీపాలను వలయకారంలో లేదా వరుసలో అమర్చాలి. మొదటి దీపం దేవుడి ముందు పెట్టి ఓం దీపజ్యోతి పరబ్రహ్మ అని మంత్రం జపించి వెలిగించాలి. దీపాలు వెలిగించే సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అని జపిస్తే మరింత శ్రేయస్సు కలుగుతుంది. దీని ఫలితం శాస్త్రాలు చెప్తున్నాయి. 365 దీపాలు వెలిగిస్తే సంవత్సరమంతా పాపాలు కరిగి ఆరోగ్యం, ధనం, సౌఖ్యం లభిస్తాయి. అలాగే పితృదేవతలకు శాంతి కలుగుతుంది. కుటుంబంలో ఐక్యత, ఆనందం నెలకొంటుంది. కార్తీక మాసంలో దీపారాధన చేసే వారికి విష్ణుమూర్తి, శివుడు ఇద్దరు ప్రసన్నమవుతారని విశ్వాసం ఉంది. కాబట్టి మనమంతా కార్తీక మాసంలో ఒక్కసారైనా 365 దీపాలను భక్తి, శ్రద్ధలతో వెలిగిద్దాం. అది మన జీవితాన్ని కాంతిమయం చేస్తుంది. మన మార్గాన్ని ధర్మ మార్గంగా మార్చుతుంది. దీపం వెలిగించిన వాడి జీవితం చీకటిలో ఉండదు. ఈ మాట నిజమవుతుంది కార్తీక మాసంలో మనం వెలిగించే ప్రతి దీపంతో. ఓం నమః శివాయ.